హాయ్ హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు అయితే సండే, పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండి, వాళ్ళని అయితే ఈ 50 రోజులు కూడా ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఎండలకు భయపడి ఇంట్లోనే ఉంచాను అనమాట. ఇప్పుడైతే కొంచెం క్లైమేట్ బాగుంది, వర్షాలే పడుతున్నాయి కదా, చాలా చల్లగా ఉంది. ఈరోజు అయితే మా ఊరు భీమిలిలో ఉన్న బీచ్కి అయితే పిల్లల్ని తీసుకెళ్తాను. అలాగే పక్కన జమ్మిచెరు పార్క్ ఒకటి ఉంది, అక్కడ కూడా తీసుకువెళ్తాను. ఈరోజు సండే కాబట్టి చికెన్ కూడా వండుకుంటున్నాము, బిర్యానీ కూడా వండుకుంటున్నాము. అలాగే ఇదంతా మీకు వీడియో ద్వారా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. చికెన్ రెడీ, బిర్యానీ రెడీ. బేగొడ్డించి తినేద్దాం, ఆకలేసేస్తుంది. సరే 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 కాదు, బేగొడ్డించి. ఏం చేస్తున్నావు డాడీ? ఎంతసేపు బొమ్మలు బొమ్మలు బొమ్మలు. మసాలా తక్కువైనట్టుంది. చికెన్తో కలుపుకుంది, ఇంకా సరిపోద్దులే. కరెక్ట్ మన వీడియో తీసినప్పుడే వస్తాయి వాళ్ళు. క్లాత్ పట్టుకో, కాలుతుంది. నువ్వు తింటే మేము తిన్నట్టే. కాలిపోతుందా? సరిపోయింది ఉప్పది. తినేసిన తర్వాత కాసేపు ఉండి అప్పుడు బీచ్కి వెళ్దాం. తినేసిన వెంటనే అయితే 2 hours రెస్ట్ తీసుకొని భీమిలి బీచ్కి అయితే బయలుదేరిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి భీమిలి బీచ్ 4 to 5 kilometers ఉంటుంది. ఈరోజు సండే కదా, చాలా రష్గా అయితే ఉంది. చాలామంది అయితే వచ్చారు బీచ్కి. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఎండగా ఉంటే ఎవరు రారు. ఈ మేఘాలు అవి ఉండడం వల్ల క్లైమేట్ కూల్గా ఉంది, అందుకనే చాలామంది వచ్చారు. మేమైతే బండి పార్క్ చేసేసి బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇది మా భీమిలి బీచ్కి స్పెషల్ అట్రాక్షన్ అనమాట, జలకన్య. మీరు ఏ మూవీలో చూసినా చాలా షూటింగ్స్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా అనగనగా మూవీ, శుభం మూవీలో కూడా మీకు ఇది కనిపిస్తుంటుంది. మా భీమిలి బీచ్లో షూటింగ్స్ చాలా ఎక్కువ అవుతాయండి. మేమైతే స్టార్టింగ్ బీచ్లోకి వెళ్ళిన వెంటనే జలకన్య దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఈరోజు ఆదివారం వల్ల చాలామంది వచ్చారు భీమిలి బీచ్కి. చూడండి మేఘాలు అవి ఎలా ఉన్నాయో, చాలా అందంగా ఉంది లొకేషన్. అది ఆ కొండ కనిపిస్తుంది కదా, అది చిప్పాడ కొండ అండి. మా పిల్లలైతే బీచ్ దగ్గర వాళ్ళ అమ్మ పేరు అయితే రాశారనమాట. మా బాబుగాడు కూడా నా పేరు రాస్తాడేమో చూశాను, వాడు కూడా వాళ్ళ అమ్మ పేరే రాశాడు. వాటర్ అయితే వచ్చేసింది ఆ పేర్ల మీదకి. మా పిల్లలకి మిరిమిక్సీ బండి కనిపించింది, కొనమని అయితే అడిగారు. వెంటనే అయితే మిరిమిక్సీ బండి కాడికి వెళ్ళిపోయాము. మిరిమిక్సీ అయితే ఎంతని అడిగాము, 30 రూపాయలు అని చెప్పారు. మేమైతే ఆ తమ్ముడికి ఒకటి చేయమని చెప్పాము. అబ్బాయి అయితే చాలా చక్కగా చేశాడు, చాలా స్పీడ్గా చేసి ఒకటైతే మాకు ఇచ్చాడు. మేము అది పట్టుకొని అలాగ లైట్ హౌస్ పక్కన ఉన్న పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాము. పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాం, కానీ కూర్చోడానికి ఎక్కడా కూడా ప్లేసులు లేకుండా అయిపోయి, చాలామంది జనాలు రావడం వల్ల ప్రతి బెంచ్లోనూ చాలామంది కూర్చుడిపోయారు. మురి మిక్చర్ అయితే చాలా బాగుంది, కొంచెం కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయగా ఉంది. తమ్ముడైతే చాలా బాగా చేశాడు. భీమిలి బీచ్కి అయితే ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఈ ఐ లవ్ భీమిలి అండి. చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు, చూడొచ్చు. మా వైఫ్ చూడండి, ఆ మురి మిక్చర్ పట్టుకొని మరి వెళ్ళిపోయింది ఫోటోకి పోజ్ ఇవ్వడానికి. వీడియో అయితే తీస్తున్నాం కానీ చాలా భయం వేసింది, అలాగే సిగ్గుగా కూడా అనిపించింది. చూడండి ఇక్కడ డాల్ఫిన్
ఒక ఆర్ట్ కూడా ఉంది. ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. ఇదేనండి లైట్ హౌస్ పక్కన ఉన్న పార్క్ అన్నమాట. చూడండి బెంచీలన్నీ కూడా నిండిపోయి కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ కూడా లేదు. చివరికి మేమైతే పక్కన బుద్ధుల బొమ్మలు ఉన్నాయి కదా, ఆ పక్కన బెంచ్ ఒకటి ఖాళీగా ఉంటే అక్కడ కూర్చొని అయితే మురి మిక్చర్ తిన్నాము. మా వెనకాల ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది నోవాటెల్ అండి హోటల్. టూరిస్ట్ అందరూ కూడా అక్కడ వచ్చి స్టే చేస్తుంటారు. మా పక్కన చూసారు కదా బుద్ధుడి బొమ్మలు, అక్కడైతే పిల్లలు కొంతసేపు ఆడుకున్నారన్నమాట. మా పాప అయితే ఆ బుద్ధుడిలాగా ఆసనం వేయడానికి ట్రై చేసింది. చాలాసేపు ప్రయత్నించింది కానీ చేయలేకపోయింది. మరి కొంతసేపు తర్వాత అయితే గట్టిగా ప్రయత్నించింది. సేమ్ ఆ బుద్ధుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే ఆసనం వేసింది అనమాట. మా బాబు గారు చూడండి బుద్ధుడి ముక్కు మీద వేలు మన కొడుతున్నాడు. వాళ్ళ అక్క కూడా ఆసనం వేస్తుందని చెప్పి వాడు కూడా వచ్చి ఆసనం వేసాడు అనమాట. వాళ్ళ అక్క కన్నా వాడే చాలా సింపుల్గా వేసాడు ఆసనం. ఆ తర్వాత అయితే మేము జమ్మిచెరుకు పార్క్ అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే బీచ్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఏమీ లేదన్నమాట. జమ్మిచెరుకు పార్క్లో అయితే వాళ్ళు ఆడుకోవడానికి అక్కడ ప్లే థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది జమ్మిచెరుకు పార్క్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళిన చూడండి లెఫ్ట్ సైడ్ ప్లే థింగ్స్ ఉంటాయి, అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా ఉంటాయి. ఇదే ప్లే ఏరియా. ఒకప్పుడైతే ఇక్కడ చెరువు ఉండేదండి. చెరువుని పార్క్ లాగా తయారు చేశారనమాట. చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ థింగ్స్ అనేవి ఉన్నాయి. చెరువు చుట్టూ కూడా ఒక ట్రాక్ ఉంటుందండి, వాకింగ్ ట్రాక్. ఒక 500 to 700 మీటర్స్ ఉంటుంది. డైలీ పెద్దవాళ్ళు అలాగే చాలామంది వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తూ జాగింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చోడానికి కూడా బెంచీలు ఉంటాయండి ట్రాక్ చుట్టూ. దగ్గర దగ్గర ఒక 20 నుండి 25 వరకు ఉంటాయి. అలా సమ్మర్లో అయితే ఇక్కడ చాలా చల్లగా ఉంటుందండి. చెరువు చుట్టూ కూడా చెట్లు బాగానే ఉంటాయి. చెట్ల కిందే ఉంటాయి బెంచీలు. అక్కడ కూర్చుంటే వచ్చే గాలి చాలా చల్లగా ఉంటుంది. చెరువు ఎదురుగా నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి కొండ మీద. ఈ చెరువుకి ఆ టెంపుల్కి ఏదో సంబంధం ఉందని పెద్దలు అంటుంటారు. డోలా పున్నం నాడు అయితే పొరుగురు నుంచి చాలా మంది వస్తారు. ఈ చెరువులో స్నానం చేసి నరసింహస్వామి వారిని అయితే దర్శించుకోవడానికి వెళ్తారు. ఈ చెట్టు చూసారా, నెమలికి ఆహారం అంటారు కదా, అదండి ఇది. అయితే పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాము. పిల్లలు ఆడుకోవడానికి రెడీ అయిపోయారు. మా పిల్లడైతే అది ట్రై చేశాడు కానీ వాడు చేయలేకపోయాడు. వాళ్ళ అమ్మ సహాయంతో అయితే చేశాడు. మా పాప అయితే ఇంతకు ముందు ఇక్కడికి తీసుకుని వచ్చానండి. మా పాప అయితే సింపుల్గా చేసేస్తుంది. ఎన్నిసార్లు అయినా చేయడానికి రెడీ. చూడండి ఎంత సింపుల్గా చేసేస్తుందో. మా బాబు గడికి అయితే వాడు ఇంకా ఎనర్జీ అయితే సరిపోలేదు, వాడు చేయలేకపోయాడు. చాలాసార్లు ట్రై చేశాడు కానీ వాడి వల్ల కాలేదు. మా పాప చాలా సింపుల్గా చేసేస్తుంది. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదండి. కొంచెం ఒక లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేమేదో కొత్త ప్రయత్నంగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. ఇది మా ఫస్ట్ వీడియో అండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. పార్కులో ఆడుకున్న వెంటనే పిల్లలకైతే కాళ్ళు చేతులు కడిగించేసి చాట్ తినిపించడానికి అయితే తీసుకువెళ్ళాము. మా భీమిలిలో పోలీస్ స్టేషన్ వెనకాతలో ఉన్న చాట్ బండి దగ్గర అయితే చాట్ చాలా బాగుంటుంది. ఒక చాట్ వచ్చేసి 25 రూపాయలు అన్నాడు. మేమైతే 2 తీసుకున్నాము. అయితే చాలా టేస్టీగా ఉందండి. అలాగే చాలా వేడిగా ఉంది. తినేటప్పుడు అయితే నోరైతే కాలిపోయింది. అలాగే మా పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి నోరు మండడం వల్ల వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వాటర్ కూడా తాగాము. అలాగే పానీపూరి కూడా తీసుకున్నాము. పార్సల్ అయితే చేయించుకున్నామండి. ఇంటికి తీసుకొని వెళ్ళి తిన్నాము అక్కడ. పానీపూరి కూడా చాలా టేస్ట్గా ఉంది. మా పిల్లలు తినేటప్పుడు అయితే చాలా కింద పడేశారు. వాళ్ళకి తినడం అయితే రాలేదండి. కొత్తగా ఉంది కదా, అందుకే తినలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియో ఇంతేనండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.